జబర్దస్త్లోకి రాకముందు నువ్వెంత, నీ బతుకెంత, నీ జీవితం ఎంత, ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి రాకముందు నువ్వు ఎంతమందికి తెలుసు, నేను ఎంతమంది ఐడెంటిఫై చేసి అంత స్టార్ నువ్వు, అది గుర్తు పెట్టుకుంటే కరెక్ట్ అని నా ఉద్దేశం. పొట్ట కూటి కోసం వచ్చేవాడికి ఇంత పనిస్తే ఒక 2 పూటలు అన్నం దొరుకుద్దని వచ్చారు. ప్రతి ఒక్కడు కూడా అక్కడ పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళే. సరే, సినీ రంగంలో కూడా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అలాగే వస్తారు, పని కోసమే వస్తారు. వచ్చింది నేను తప్పట్లేదు. వచ్చినాక నీకు నలుగురు గుర్తుపట్టేసరికే నీ కన్ను నెత్తికెక్కితే మల్లెమాలంటే ఎవరు? చిత్రసీమకే ఒక తండ్రి, ఎంఎస్ రెడ్డి గారు ఆయన పేరు. మల్లెమాల అనే తండ్రి గారి పేరు పెట్టి ఈ జబర్దస్త్ నడిపేది ఎవరు? ఒక అంకుశం లాంటి సినిమా తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి. 4 కళాకారులను తయారు చేయాలని పెట్టారు. కమెడియన్స్ తయారు కావడానికి ఏం కార్ఖానాలు, ఫ్యాక్టరీలు లేవు, ఇన్స్టిట్యూట్లు లేవు. ఏదో అప్పట్లో అరేలం గారు, రమణారెడ్డి గారు, పేకడికి వాళ్ళు ఏదో నాటకాలలో చిన్న చిన్న ఏదో కామెడీ చేసి అట్లా వచ్చిన వాళ్ళే. ఇవాళ 40-50 మంది కమెడియన్లు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు తయారు చేశారు? ఎవడు అన్నం పెట్టి పోషించి వాళ్ళని తెచ్చారు నేర్పి? అదే జబర్దస్త్, అదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదే మల్లెమాల గారి పేరుతో ఉన్న ఒక సంస్థ. సిగ్గులేదు? అన్నం పెట్టిన చేయని కొరుకుతావు. గతి లేకొచ్చిన వాళ్ళే. బలిసి వచ్చిన ఒక పేరు చెప్పమను. ఈడికొచ్చి స్కూటర్లు కొనుక్కొని, ఈడికొచ్చి ఒక ప్యాంటు షర్టు కొనుక్కొని 2 పూటలు అన్నం తిన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే సంస్కారం కాదేమోనని నా ఉద్దేశం. కానీ ఆ సంస్థ ఎంతోమందికి అన్నం పెడుతుంది. వేషాలు లేని వాళ్లకు, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా అయిన వాళ్ళుగా కూడా జబర్దస్తులు కొందరు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు క్లిష్ట పరిస్థితులు ఉన్నారు, భోజనానికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. నెలకు ఒక 2 సార్లు ప్రోగ్రాం ఇస్తే ఆ నెల గడిచిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడ వీడెవడో బలిసి, నేను చెప్పిన కదా ఇందాక 5,000 ఒక రకంగా ఉండవని, అదొక రకం అనుకో, చిటికెన వేలు లాంటిది. కనుక అన్నం పెట్టిన చేతిని కరవకూడదు, తప్పు. ఆ అన్నం దొరకకుండా అయిపోతుంది. బహుశా ఈ మాట్లాడిన వాళ్ళకు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వీలైతే నీ టీవీని పెట్టి ఇంటర్వ్యూ చేయి, వాడి బతుకు ఏమైందో. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని చందనాడుకున్న వాడికి ఇది దొరకదు. కనుక ఎంతోమంది బతికి ఆ సంస్థ ఇంకా బాగుండాలి, ఇంకెంతోమందికి భోజనం దొరకాలి, ఇంకెంతోమందికి పని దొరకాలని కోరుకోవాలి తప్ప ఇట్లా బలిసిన మాటలు. చెరువు మీద నక్కలిగితే ఎవరికి నష్టం? నక్కకు నష్టమా, చెరువుకా? కనుక ఈ చెరువు మీద నక్కలిగిన పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళ మడుగే ఎండుద్ది, చెరువుకి ఏం కాదు. అది చెరువు. మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఒక సముద్రం. వాళ్ళు ఎవరు సొమ్ము తినరు, 4 అన్నం పెట్టి మిగిలింది తింటారు.